మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ రోజున దేవుని మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీన్ని జరిగింతునని యెహోవా సెలవిచ్చెను. అవును దేవుని బిడ్డలారా, నీ శక్తి చేతను నీ బలము చేతనైనను ఏది జరగదు. దేవుని ఆత్మకార్యం జరిగించందే. నీ బలం ద్వారా, నీ మాటల ద్వారా, నీ పనుల ద్వారా ఎక్కడా కూడా కార్యాలు జరగవు. నీ పరిస్థితుల్లో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క జీవితంలో దేవుని కార్యాలు చూడాలి అని అంటే దేవుని ఆత్మ ద్వారానే కార్యం జరగాలి. ఒక వ్యక్తిని మార్చాలి అని అంటే, ఒక వ్యక్తిలో మార్పు, నిజమైన మార్పు రావాలంటే దేవుని ఆత్మ పని చేయాలి. నీ పరిస్థితుల్లో మార్పు రావాలంటే దేవుని ఆత్మకార్యం జరగాలి. మార్పు అనేది ఎప్పుడు వస్తుంది? పరిస్థితులన్నిటిలో, కుటుంబంలో, మనుషులలో మార్పు ఎప్పుడు వస్తుంది తెలుసా? నీవు దేవుని ఆత్మకు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు అన్నిటిలో కూడా మార్పు వస్తుంది. దేవుని మనసు, దేవుని ఆత్మ నీలో నుండి ఏం మాట్లాడుతుంది? ఆ మాటకు నువ్వు లోబడితే, నీవు విధేయత చూపగలిగితే ప్రతి పరిస్థితి నీకు లోబడుతుంది. ఎవరైనా సరే నీ మాటకు లోబడతారు. నీవు విధేయత చూపించినంత వరకు అన్ని విషయాల్లో విధేయత చూపించవచ్చు. ఒక్క విషయంలో నువ్వు అవిధేయత చూపిస్తే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక్క పరిస్థితే నీకు ఎప్పుడు కూడా అడ్డంగా మారుతుంది. ఒక ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా అన్ని విషయాల్లో నేను నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఒక్క మాట చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వగలవా అంటే అదొక్కటి చేయలేనన్నాడు. అయితే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్నాడు. అవును బిడ్డలారా, నువ్వు అన్నీ చేయగలిగొచ్చేమో, దేవుని దగ్గరకు, ధనం దగ్గరకు వచ్చేసరికి, డబ్బు దగ్గరికి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నావా? అలా అయితే దేని విషయంలో నువ్వు లోబడట్లేదో అదే నీకు పెద్ద సమస్యగా మారుతుంది. దేని విషయంలో అయితే నీవు విధేయత చూపించలేకపోతున్నావో దేవునికి అదే నీకు పెద్ద సమస్యగా మారబోతుంది. ఆ విషయంలో లోబడాలంటే దేవుని ఆత్మకు చోటివు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ విషయానికి లోబడినట్లయితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ శక్తి, నీ బలము చేత నువ్వు ఆస్తిని, ఐశ్వర్యాన్ని కూడబెట్టలేవు. దేవుని ఆత్మకు లోబడితే, దేవుని ఆత్మ నడిపించినట్టుగా నడవగలిగితే నీ ఇంటిలో సమృద్ధి, సమాధానం, నెమ్మది ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.